మీరు తిరిగి వచ్చిన సంతోషంలో మేము ఒక అట్టహాసమైన వెల్కమ్ పార్టీ ఇవ్వాలనుకుంటున్నాం. దాంతో ఈ మ్యూజిక్ ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది, అదే అభి ది రాక్ స్టార్ ఈజ్ బ్యాక్ అని. దట్స్ ఎ గుడ్ ఐడియా. పార్టీయా? లేదు లేదు, నో పార్టీ. కనిపించడం లేదా? మా అబ్బాయికి బుల్లెట్ తగిలింది, బుల్లెట్. ఇప్పుడిక తనకి పూర్తి విశ్రాంతి అవసరం. లేదు, పార్టీ ఏం వద్దు. నానమ్మా పోనీలే నానమ్మా, ఇట్స్ ఓకే. పార్టీలో నేనేం డాన్స్ చేయక్కర్లేదుగా. అయినా అడవిలో పరిగెత్తి పరిగెత్తి నా బుర్ర పాడైపోయింది. బుర్రలో కేవలం చెట్లు చేమలే కనిపిస్తున్నాయి. నా బుర్రలోంచి పచ్చటి రంగు పోవట్లేదు. అందుకే నార్మల్ మనుషుల్ని కలిస్తే నాకు కూడా బాగుంటుంది, మిగిలిన వాళ్ళందరికీ బాగుంటుంది. వాట్? ఇస్ అబ్సల్యూట్లీ రైట్ నానమ్మా. అలాగే అన్నయ్య వెళ్ళినప్పటి నుంచి నానమ్మా ఈ ఇల్లు నవ్వడమే మర్చిపోయినట్టయిపోయింది. అందుకే పార్టీ అయితే జరగాలి. అవును, అభి ఫ్యాన్స్ అందరూ ఎవరైతే అభి కోసం డే అండ్ నైట్ ప్రే చేశారో మరి వాళ్ళు కూడా తెలియాలి కదా అభి తిరిగి వచ్చాడని. సో పార్టీ వుడ్ బి గుడ్ ఐడియా. కానీ మిస్టర్ అభి, ప్లీజ్ డోంట్ మైండ్. మీ ఘనమైన పునరాగమన ఈ స్పెషల్ అకేషన్ లో మేము ఎలాంటి పార్టీ త్రో చేయాలనుకుంటున్నామంటే ఏదైతే దానికదే జ్ఞాపకంగా నిలుస్తుందో. అందుకని ఈ పార్టీకి మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని చేసే బాధ్యతను మీరు మాకు వదిలేయండి. We will throw rocking and blasting party for you. Abhi is back. చూడండి మిస్టర్ లోకేష్, ఈ పార్టీ అరేంజ్మెంట్స్ బాధ్యత మొత్తం అంతా మీదే. కానీ పార్టీలో అరేంజ్మెంట్స్ ఎలా ఉండాలంటే మీరు నా మ్యూజిక్ వీడియో షూట్ చేసినప్పుడు ఎలా చేస్తుంటారో అలా నాతో పాటు మొత్తం అందరికీ మజాగా అనిపించాలి. సో పార్టీ బాధ్యత అంతా మీది. ఒకవేళ ఏమైనా మిగిలిన ఉంటే నేను ప్రవీణ్కి చెప్తాను. ప్రవీణ్ ఏడి? నేను తిరిగి వచ్చినప్పటి నుంచి కనిపించడం లేదు. బావగారు, యాక్చువల్లీ మీ ఫోన్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ప్రవీణ్ అక్కడికి వెళ్ళాడు మిమ్మల్ని వెతకడానికి. కానీ నేను తనకి ఇన్ఫార్మ్ చేశాను, తను వచ్చేస్తూ ఉంటాడు. ఓకే, ఇక నేను విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తున్నాను. బాగా అలసిపోయాను. ఓకేనానమ్మా? వెళ్ళు బాబు. చూడండి, మా అదృష్టం ఎంత బావుందంటే మీకు తెలుసా, పోయిన జన్మలో మేము ఎంతగానో పుణ్యం చేసుకుని ఉంటాము. అందుకే మాకు ప్రజ్ఞ లాంటి కోడలు దొరికింది. లేదంటే ఈ కాలం ఆడవాళ్లైతే కేవలం వ్రతాలు చేస్తారు. కానీ మన ప్రజ్ఞ అయితే భర్త ప్రాణాలు కాపాడడానికి ఎంత పోరాటం చేసింది. అయినా మా ప్రజ్ఞ కూడా చాలా అదృష్టవంతురాలు. తనకింతగా ప్రేమించే కుటుంబం దొరికింది. అయినా నా ఇద్దరు కూతుళ్ళు అంతే. తమకంటే ఎక్కువగా ఇంకొకరిని జాగ్రత్తగా చూసుకుంటారు. మీకు చెప్తున్నాను, రేపు అందరికన్నా ముందు పార్టీకొచ్చేయాలి. మీరు లేకుండా పార్టీలో అసలు సందడే ఉండదు. ఇదిగో ఇందు గారు, మీరేం కంగారు పడకండి, మేమందరికంటే ముందే వస్తాం. మేం కూడా అదే కోరుకుంటున్నాం. అభి ప్రజ్ఞలు వచ్చిన సంతోషాన్ని అందరం కలిసిమెలిసి వేడుగ్గా చేసుకోవాలంటే ఆ బాధనందరూ మర్చిపోవాలి. ఏదైనా మాట్లాడవా? ఏ విషయం? ఆ విషయం ఏదో ఒకటి ఖచ్చితంగా మాట్లాడుకునే ఉండాలి. అవునా? ఆయన గదిలో ఉంటుంటారు. అంటే ఇప్పుడు నేను ఆయన్ని ఒంటరిగా ఫేస్ చేయాలా? ఏంటి ఆలోచిస్తున్నావు? అసలు మీరిద్దరూ ఏం గుసగుసలాడుకుంటున్నారు? ఏం లేదమ్మమ్మ, అది బుల్బుల్ ఏమంటుందంటే ఇవాళ నేను అమ్మతో పాటు ఇంటికి రావాలి అని. నేనా? ఏంటి ప్రజ్ఞ, ఇన్ని రోజుల తర్వాత వచ్చావు, మళ్ళీ వెళ్ళిపోతానని అంటున్నావు. అమ్మమ్మ, ఒక్క రాత్రి కోసమేగా. రేపు పొద్దున్నే వచ్చేస్తాను కదా. లేదు. కానీ అక్క ఎలా రాగలదు? ఏమైందా? బావగారికి ఆరోగ్యం బాగోలేదు, ఆయన్ని చూసుకోవాల్సి ఉంటుంది కదా. అవును, అది రాబిన్ ఉన్నాడు కదా, ఆలియా ఉంది, అమ్మమ్మున్నారు కదా, అమ్మమ్మ చూసుకుంటారు మీ బావగారిని. ప్రజ్ఞ అంతా బానే ఉంది కదా? నిజం చెప్పు, అభి నిన్నేమీ అనలేదు కదా? అది ఆయన అయితే ఏమీ అనలేదు. ఏంటి? అది నాకు నాకే అనిపిస్తోంది నేను వెళ్ళాలి అని. నీ మనసులో ఏమనుకుంటున్నావు నాకు తెలుసక్క. అమ్మ, మీరిద్దరు ఒక పని చేయండి, బయట ఉండండి. అక్కను వదిలిపెట్టి నేను ఇప్పుడే వస్తాను. బుల్బుల్, సరే అయితే మేము ఆటో ఆపంచుతా, నువ్వు త్వరగా రా. అలాగే అమ్మా. బాయ్. నువ్వు నా మాట విను. నువ్వు బావగారి మాట వినంతే. కానీ నువ్వు బుల్బుల్, నువ్వెందుకు అర్థం చేసుకోవు? అమ్మతో పాటు ఇంటికి రావాలని నాకు అనిపిస్తోంది. నీకేంటి ప్రాబ్లం? నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు బావగారి నుంచి ఎందుకు పారిపోతున్నావా? ఏం గందరగోళం అయితే లేదు కదా? గందరగోళమా? నేనేం గందరగోళం చేస్తాను? ఒకవేళ అంతా బానే ఉంటే మరి నువ్వెందుకు పారిపోతున్నావు? అయినా అసలు మీ ఇద్దరి మధ్య ఏమేం జరిగాయో నాకు మొత్తం అన్నీ తెలియాలి. ఒక్కొక్క నిమిషానికి లెక్క కావాలి.
ఇవాళే వినేదాన్ని కానీ కానీ ఏంటి? నేను అదే కదా నీకు చెప్తున్నాను. నీతో పాటు నేను ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చాక నీకు మొత్తం కథ అంతా చెప్తాను. ఈ కథ ఏదైతే ఉందో నేను దాన్ని పంచతంత్ర కథలాగా ఏవి విన్ను. నేను డీటెయిల్డ్ గా వినాలి. అయినా అసలు నేను నిన్ను బావగారిని ఎదురుగా కూర్చోబెట్టి అడుగుతాను. ఒకవేళ మీరిద్దరు నాకేమైనా అబద్ధాలు చెప్తారేమో. మేమిద్దరం ఒకేసారా? అవును, అది ఒక్కసారైతే చెప్పాల్సి ఉంటుంది. ఏంటంటే బావగారు అలసిపోయారు, అందుకని నేను ఆయన్ని డిస్టర్బ్ చేయాలనుకోవడం లేదు. నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను రేపు వస్తాను. నేను అన్ని ప్రశ్నలు అడుగుతాను. చూడు, ఒక్కసారి నేను చెప్పేది విను. నేనేమి చూడు, విన్ను. నేనేం నేనేమి చెప్తున్నాను? వినను. బుల్బుల్ బుల్బుల్ విను. బుల్బుల్ బుల్బుల్ దయచేసి ఇలా చెయ్యొద్దు. బుల్బుల్ ప్లీజ్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంత ఆక్వర్డ్గా ఎందుకు ఫీల్ అవుతున్నాను నేను? ప్లీజ్, తను నా దగ్గరికి రాకూడదు. అయినా తనతో ఏం మాట్లాడతాను నేను? బుల్బుల్ బుల్బుల్ విను. మంచిదైంది ఆయన నిద్రపోతున్నారు. ఆయన కళ్ళల్లోకి చూడలేకపోతున్నాను. ఇక ఆయనతో ఒకే గదిలో ఎలా ఉండగలను? ఇవాళ్టికి గెస్ట్ రూమ్ లో నిద్రపోతాను, ఎవరికీ తెలియకుండా. అదే బాగుంటుంది. కానీ ఆయన మెడిసిన్ డ్రాపిన్ని పంపిస్తాను. తను ఎక్కడికి వెళ్ళిపోయింది? అయినా రాత్రి ఎక్కడే ఉంది? ప్రజ్ఞ, ఇప్పుడు నాన్నమ్మకి ఏం చెప్పాలి? ప్రజ్ఞ ఏమైంది అంటే అసలు ఏం చెప్పను? ఎక్కడ దాకా నేను? అమ్మా ప్రజ్ఞ, బాబు అభి, ప్రజ్ఞ. ఓ నో, అమ్మమ్మ ఇటువైపే వస్తున్నారు. నన్ను చూసేస్తే ప్రజ్ఞ, నేను తిరిగి అక్కడికి వెళ్ళిపోతాను. అమ్మ ప్రజ్ఞ, ఎక్కడికి వెళ్తున్నావు? అది కిచెన్కి వెళ్తున్నానమ్మమ్మ, పనుంది. అమ్మా, నువ్వు బానే ఉన్నావు కదా? ఏ అమ్మమ్మ అలా ఎందుకు అడుగుతున్నారు? అమ్మా, కిచెన్ అయితే కిందుంది కదా, మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అవును, కిచెన్ అయితే కిందే ఉంది, నాకు తెలుసు. అది పైన మేడ ఉంది కదా, అది నేను మేడ మీద ఒకటి తెచ్చుకోవాలి. ఆ తర్వాత కింద కిచెన్ కి వెళ్తాను. మేడ మీదకి వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు ఇలా రా, ముందు నేను చెప్పేది విను. లేదమ్మా, మీరు వెళ్ళండి, నేను వస్తాను కదా. పని పూర్తి చేసుకుని వస్తాను. ప్రజ్ఞ, ఆ పనులన్నీ తర్వాత చేసుకోవచ్చు గాని నువ్వు ఇలా రా, ముందు త్వరగా రా. ఇప్పుడు అభి ఏడి? అభి, ఏంటన్నమ్మా? ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, ఊరికే చిన్న పనుండి వెళ్తున్నాను. ఏంటి ఏమంటున్నావు? అంటే ఏంటంటే నానమ్మ, నేను కిచెన్లోకి వెళ్తున్నాను. నీళ్ళు అయిపోయాయి కదా, అందుకని నీళ్ళు తీసుకోవడానికి వెళ్తున్నా. నువ్వేంటి అలా చూస్తున్నావు? నువ్వు కూడా కిచెన్ దగ్గరికే వెళ్తున్నావా? అయినా మీ ఇద్దరికి ఈరోజు ఏమైంది? మీరిద్దరూ కిచెన్కే వెళ్తున్నారు, కానీ వంకర దారిలో వెళ్తున్నారు. అంటే తెలుసు నాకు. మొదట నువ్వేదో తీసుకోవడానికి వెళ్తున్నావు, తర్వాత కిచెన్లోకి వెళ్తావు, అవునా? ఎగ్జాక్ట్లీ. నానమ్మ, నీకెలా తెలుసు?
అడవిలో మీరిద్దరూ తినకూడదేమీ తినలేదు కదా. ఇద్దరూ ఒకే టైంలో ఒకే రకంగా బిహేవ్ చేస్తున్నారు. అయినా నేను కింద నుంచి మిమ్మల్ని ఇద్దరినీ పిలవడానికి వచ్చాను. మీ ఇద్దరినీ ఏదో అడగడానికి కమిషనర్ గారొచ్చి కింద కూర్చున్నారు. అలాగా ఆ. సరే, నేను టీషర్ట్ చేంజ్ చేసుకుని వస్తాను. అలాగే. నాకు తెలుసు మిస్టర్ అభి, మీతో మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదని. కానీ మేము కిడ్నాపర్ని చాలా త్వరగా పట్టుకోవాలనుకుంటున్నాం. ఇక అందుకనే ఆ క్రమంలో మీ ఇద్దరిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. మరి మనం 2 నిమిషాలు కూర్చొని మాట్లాడుకోవచ్చా? థ్యాంక్ యూ. అయితే మీ ఇద్దరికి ఆ కిడ్నాపర్ తెలుసు, రైట్? అవును, ఆ కార్పొరేటర్. ఆ కార్పొరేటరే మిమ్మల్ని కిడ్నాప్ చేశాడా? అలాగే అతనే మిమ్మల్ని గన్తో కాల్చాడు, రైట్? లేదు, గంతో కాల్చింది తనని. కానీ బుల్లెట్ మీకు తగిలింది కదా. లేదు, అది ఆ కార్పొరేటర్ గన్నుతో కాల్చింది నన్నే, కానీ ఆయనకి తగిలింది. కానీ గన్తో కాల్చింది ఆవిడ్ని, కానీ బుల్లెట్ తగిలింది మీకు. కానీ అలా ఎలా జరుగుతుంది? అతను గన్నుతో కాల్చినప్పుడు నన్ను తప్పించి ఆయన ముందుకొచ్చారు. అంటే గన్తో మిమ్మల్ని కాల్చినప్పుడు ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టి మీ ప్రాణాలు కాపాడారు. ఐ మస్ట్ సే మీ ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉంది. అవునండి, మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదా. ఒకరు లేకుండా ఇంకొకరు ఉండలేరు. ఒకరికి కష్టం కలిగితే అప్పుడు ఇంకొకరు వాళ్ళని కాపాడడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. సరిగ్గా చెప్పారు మీరు. అలాగే వాళ్ళిద్దరి ప్రేమ వల్లే వాళ్ళు ఇన్ని రోజులు అడవిలో సర్వైవ్ కాగలిగారు. అలాగే ఉండాలి కూడా. అసలు బంధాల్లో ప్రేమ లేకపోతే అప్పుడు... ఎక్స్క్యూజ్ మీ, మీరు కిడ్నాపింగ్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చారా, లేక మా పర్సనల్ లైఫ్ గురించా? అబ్బే లేదు లేదు, ఇదైతే ఊరికే అలా అడిగానంతే. ఇప్పుడు అర్థమైంది నాకు మమ్మల్ని కనిపెట్టడానికి మీకు అంతా సమయం ఎందుకు పట్టిందనేది. అసలు మీ దృష్టి ఇలాంటి విషయాల మీద ఉంటే ఇక మీరు మీ పని ఎలా చేయగలరు? అలాగే ఒకవేళ 2 రోజులు కనుక కార్పొరేటర్ని అరెస్ట్ చేయలేకపోయారంటే అప్పుడు నేను మీ మీద ఎలాంటి పాట తయారు చేస్తానంటే అది మీ డిపార్ట్మెంట్ బండారం బయట పెడుతుంది. ఇక ఆ తర్వాత ప్రతి పిల్లాడి నోట ఆ పాటే వస్తుంది. పాట చేయమంటారా? అరే మీరు కోపగించుకోకండి మిస్టర్ అభి. మా టీం మొత్తం అక్కడ అడవిలో వెతుకుతుంది. అండ్ ఐఎమ్ ష్యూర్ మేము వాళ్ళని త్వరలోనే పట్టుకుంటాం. వాళ్ళేమీ తప్పించుకుపోలేరు. మాటలు చెప్పకండి ప్లీజ్, మీ పని చేయండి. నేను మీకు 2 రోజుల టైం ఇస్తున్నాను. ఐ వాంట్ టు సీ ద రిజల్ట్స్. అలియా ఇప్పుడేమవుతుంది? ఈ పోలీస్ వాళ్ళు ఒకవేళ కార్పొరేటర్ని పట్టుకున్నారంటే అతను ఇరుక్కుంటాడు. అప్పుడు తను మన పేర్లు కూడా చెప్తాడు, మనం కూడా ఇరుక్కుపోతాం. మనం కాదు, మీరు. ఏంటి అలియా? తను చాలా చిత్రమైన అమ్మాయి. నాకు తెలుసు. సరిగ్గా సమయానికి తను తన రంగు బయట పెడుతుంది. పిల్లి మొగ్గ వేసింది కదా తను, సెల్ఫిష్ది. భగవంతుడా, ఏదో ఒకటి చేసి నన్ను కాపాడవా ప్లీజ్. ఏం వేసుకోవాలో ఏమో ఏం అర్థం కావడం లేదు. ఇది దీనికేమో మ్యాచ్ అవ్వట్లేదు. ప్రవీణ్, సారీ, నువ్వు బానే ఉన్నావు కదా? ఈ గాయం ఇంకా మానలేదు, కానీ నువ్వు కౌగిలించుకున్నావు కదా, ఇప్పుడు వెంటనే తగ్గిపోతుంది. సో గ్లాడ్ టు సీ యూ. నీకు తెలీదు, మేమంతా నానమ్మ కుటుంబం అంతా మీ గురించి... లేదు, నీకు అసలు తెలీదు అడవిలో మాకు అసలు ఏం జరిగిందో. అంటే ఒకసారి కిడ్నాపర్స్ మా వెంట పడితే మరోసారి అడవి జంతువులు మా వెంట పడ్డాయి. ఇదంతా వదిలే చెప్పు. ప్రజ్ఞ వదిన ఎక్కడుంది? కిడ్నాపింగ్ జరిగితే నన్ను వదిలిపెట్టలేదు, ఇప్పుడే వదిలిపెడుతుంది. ఇక్కడెక్కడ ఉంటుంది? నువ్వు కూడా ఏమంటున్నావు? నువ్వే విడిపించడానికి వెళ్తా, నువ్వే వదిలిపెట్టడం గురించి మాట్లాడతావు. వదిలే అవన్నీ. ఇవాళ రాత్రి జరగబోయే పార్టీలో అందరూ చూస్తుండిపోయేట్టుగా ఏదో ఒకటి చేస్తాను. ఇట్స్ సెలబ్రేషన్ టైం అభి. నువ్వు తిరిగొచ్చావు, ప్రజ్ఞవతిని తిరిగొచ్చింది. ఐఎమ్ గోయింగ్ టు డాన్స్ లైక్ క్రేజీ. ఐఎమ్ గోయింగ్ టు డ్రింక్ లైక్ క్రేజీ. ఏమంటున్నావు? ఇలాంటి పరిస్థితుల్లో డ్రింక్ చేస్తావా? నువ్వు నానమ్మలా మాట్లాడుతున్నావు ఏంట్రా?
అయినా నీకు అర్థం కావట్లేదు. ఇన్ని రోజుల నుంచి అడవిలో ఉన్నా నేను. అడవి హ్యాంగ్ ఓవర్ని పోగొట్టుకోవడానికి నేను డ్రింక్స్ అయితే తీసుకోవాల్సిందే. అలాగే నువ్వు నా కోసం డ్రింక్స్ కలిపి తీసుకురావాలి, అది కూడా ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా. ఇవాళ నువ్వు ఏం మాట్లాడినా కూడా ఏమనిపించదు, ఎందుకంటే నువ్వు ప్రూవ్ చేసి చూపించావు ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు వాళ్ళని ఎవరు వేరు చేయలేరని. అంటే అంటే అసలు ఏంటంటే అది వదిలే. నేనేమంటున్నాను, రైట్ స్టేట్మెంట్ అట్ ద రాంగ్ ప్లేస్. ఐ మీన్ రాంగ్ స్టేట్మెంట్ అట్ ద రాంగ్ ప్లేస్. అభి నువ్వు నాకు విషయం చెప్పు. నువ్వు నన్ను వెతకడానికి అడవికి వెళ్ళినప్పుడు ఏదైనా విషపొద్దం ఏమైనా కుట్టిందా నిన్ను? మరి ఏం మాట్లాడుతున్నావు? నీకు ఇప్పుడు ఈ విషయం అర్థం కాదులే. అలాగా ఆ విషయమా? అది నాకు అర్థం. ఇది కరెక్ట్, అఫ్కోర్స్. ఎందుకు కదా? విషయం ఏంటంటే నీకు ఇప్పుడు డ్రింక్ అవసరం ఉంది. నీకోసం నేను డ్రింక్స్ కలిపి తెస్తాను, అది కూడా బుల్బుల్కి ఏమీ తెలియకుండా. ఏమైంది? ఇంతవరకు ఊగిపోయావు, ఇప్పుడు మొహం ఎందుకు వేలాడేశావు? తెలుసా, నిన్ను చూసి ఎవరు ఏమనుకోరు. అసలు నువ్వు ఈ అభి ఫ్రెండ్ అని. ఇవాళ పార్టీలో కలిసి డాన్స్ చేస్తాం కదా, అప్పుడు అందరూ అంటారు నేను అభి ఫ్రెండ్ అని. ఇప్పుడు మాట్లాడావు నువ్వు సరైన టైంలో సరైన మాటలు. అవన్నీ వదిలే, ఓ విషయం చెప్పు. నేను ఇప్పుడు ఏం వేసుకోను? నన్నెందుకు అడుగుతున్నావు? నేను ప్రజ్ఞావతిని పిలుస్తాను కదా. ఏయ్, నీకన్నా పిచ్చ కింద? ప్రజ్ఞకి ఇలాంటి విషయాలు ఏం తెలుస్తాయి? ఎందుకని? ఎందుకనా? ఎందుకు? ఎందుకంటే తను కూడా నాతో పాటు అడవిలో ఉంది. మరి తనకు కూడా అడవి హ్యాంగ్ ఓవర్ ఉంటుంది కదా. ఒకవేళ నేను తనని ఏదైనా చూస్ చేయమని అడిగితే అప్పుడు తను నా కోసం గ్రీన్నే చూస్ చేస్తుంది. ఇప్పుడు గ్రీన్ ఎక్కడ నుంచి తెస్తాను? అవును, ఇంత వేడిగా ఉంది కదా, నేను ఆకలి కొట్టించుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ మేకలైతే ఏముండవు కదా. నువ్వేదో మాట్లాడుతున్నావు. సరే, నువ్వు ఏదో ఒకటి వేసుకొని రెడీ అయ్యి కిందకు వచ్చాయి. ఓకే. అత్తయ్య, నా అల్మారా సగం ఖాళీ అయిపోయింది. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ లేదా పండుగ వచ్చిందంటే ఏం వేసుకోవాలో నాకు అర్థమే కాదు. ఇదిగో సరళా, ఎందుకు అనవసరమైన చిక్కులు తెచ్చుకుంటావు? ఈ వయసులో నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా నీ వైపు ఎవరు చూస్తారని ఏదో ఒకటి వేసుకో. అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారు? వయసులో ఉన్న అమ్మాయిని ఎదురుగా పెట్టుకుని ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ విషయం నేను బాగా విన్నాను కూడా. నానమ్మ, మా అమ్మ ఎంత అందంగా ఉంటుందో తెలుసా? అసలైనా తను రాక్ స్టార్ కి అత్తగారు. ఓయ్ అమ్మ కొంగుచాటు పిల్లో, అలా అయితేనా? అప్పుడు చూడు నేనెలా తయారవుతాను. తను రాక్ స్టార్ కి అత్తగారైతే అప్పుడు నేను రాక్ స్టార్ కి అత్తగారికి అత్తగారిని. అలాగా? ఒక నిమిషం. అమ్మా, నువ్వేమో ఇది కాదు, నువ్వు ఇది కట్టుకో, ఇది చాలా బాగుంటుంది. ఈ రంగు కాస్త లైట్ గా ఉందని నాకు అనిపిస్తోందమ్మా. నేను ఆ డార్క్ పింక్, అదే ఎర్రగా ఉంటుంది, ఆ సూట్ వేసుకుంటాను. పూర్ణిమ, అదే డార్క్ కలర్ లో ఆ ఎరుపు రంగు సూట్ ఉందే. ఏం పర్వాలేదక్కయ్య, అలా జరుగుతుంది. కొన్ని అలవాట్లు కాలంతో మారిపోతాయి. ఎలాగైతే క్రమంగా నా అలవాటు మారిందో మీ అలవాటు మారిపోతుంది. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ప్రజ్ఞ పూర్ణిమ గురించి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? తన పార్టీకి ఎందుకు రాలేదంటే నేను తనకేం చెప్పాలి? లేదమ్మా, మనం అక్కకి తన గురించి ఏమీ చెప్పొద్దు. ఎందుకంటే తను ఇప్పుడు బాధలో ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు మనం అక్కకి చెప్దాం. బుల్బుల్ చెప్పిందంతా నిజమే సరళా. సరళ, ఈ విషయం ప్రజ్ఞకి చెప్పడం సరైందేమీ కాదు. ఇదేమో సంతోషమైన సందర్భం. మనం ఏదో ఒక సాకు చెప్పేద్దాం. ఏం చెప్దామంటే పూర్ణిమ ఏదో కాలేజ్ ట్రిప్ కి వెళ్ళిందని. సరే, మీ ఇష్ట ప్రకారమే కానిద్దాం. ఐ విల్ టెల్ యూ, నేను ఆ కిడ్నాపింగ్ న్యూస్ ఎప్పుడైతే విన్నానో అప్పుడు నాకు అనిపించింది ఏదో పుకారై ఉంటుంది. ఇది మాత్రం 100% నిజం. అభి ప్రాణాలు తన భార్యే కాపాడింది. అదైతే నేను కూడా విన్నాను. హీ సో లక్కీ కదా. లేదంటే ఈ రోజుల్లో ఎవరినంతగా ప్రేమిస్తారు చెప్పండి? అయినా వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? పార్టీ అయితే మొదలైపోయింది, వాళ్ళింకా రానేలేదు. అదిగో చూడండి, తను వచ్చేసాడు. హాయ్ అభి, హౌ ఆర్ యు? హాయ్ అబ్బి, గుర్తుపట్టావా? నేను నిషాని. మనిద్దరం కలిసి మ్యూజిక్ వీడియో లాంచ్ చేసాం. హౌ వాజ్ యూ? ఓ, లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. అభి, హాయ్. హాయ్ అభి. హాయ్ అభి. Hi, Abhi. Abhi. Thank God you are okay. You know, I was so worried. Let's have a nice selfie. Quick. నువ్వు చాలా బాగున్నావు, కానీ నేను అసలే మాత్రం బాగాలేదు. నేను నీ గురించి ఎప్పుడైతే విన్నానో
ఏడ్చి 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 నేను పూర్తిగా 2 కిలోలు వెయిట్ లాస్ అయ్యాను. ఎక్కడా? వాట్? చిలిపి. కానీ ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందంటే పార్టీ పూర్తయ్యేసరికి ఐ విల్ పుట్ ఆన్ అట్లీస్ట్ 4 kgs. యు నో వాట్? లెట్స్ హావ్ ఎ సెకండ్ సెల్ఫీ నౌ. కమ్ ఆన్. ఇక్కడ కూర్చో. నేను ఎప్పటి నుంచి నీ కోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఇక్కడికి ఎందుకు రాలేదు? నేనంటే లెక్కలేదు అసలు. సరే వదిలే. చాలా బాగున్నావు. అలాగే నాకు తెలుసు నువ్వు వైట్ వేసుకుంటావని. ఎందుకంటే వైట్ నాకు చాలా ఇష్టం. పద నాతో పాటు మాట్లాడాలి. అభి, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నాతో పాటు ఉండు. తన మాటలు పట్టించుకోకు. పద నాతో పాటు. లీవ్ హిమ్. దూరంగా జరుగు. పద. రియలీ? నేనెందుకు దూరంగా జరగాలి? నువ్వు దూరంగా ఉండు. హౌ డేర్ యు సే దాట్? నేనెవరో నీకు తెలీదు. ఎవరు నువ్వు? నేను అభి గర్ల్ ఫ్రెండ్. తను ఎందుకు అలా మాట్లాడుతున్నావు? విన్నారా మీరంతా? తను అభి గర్ల్ ఫ్రెండ్ అట. నువ్వు అభి ఫ్రెండ్ అయినా కూడా నీకు తెలుసుండేది అభి ఇస్ ఎ మ్యారీడ్ మ్యాన్ అండ్ హీ హాస్ ఎ లవింగ్ వైఫ్. విన్నావా నువ్వు ఏమంటుందో? అసలు నిన్ను నిజమే చెప్తోంది. ఐ మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లవింగ్ వైఫ్. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. నో తను, దట్స్ నాట్ కరెక్ట్. బికాజ్ నేను నా భార్యను పొగుడుతున్నాను. అయినా ఇది గొడవపడే చోటు కాదు. ఇక్కడ ఇంతమంది జనం ఉన్నారు. మా నాన్నమ్మ ఇక్కడికి రాబోతోంది. తన ముందు ఎలాంటి సీన్ క్రియేట్ చేయాలనుకోవడం లేదు. ఆల్ రైట్? సరే, నువ్వు ఇక్కడ మనుషుల గురించి నీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటూ ఉండు. నా గురించి ఎప్పుడు ఆలోచించుకో. తను చచ్చింది తను. గో టు హెల్. వాట్? లిజన్, లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. ఒకవేళ అభి దగ్గరకు వచ్చావంటే అప్పుడు నేను ఏం చేస్తావు చెప్పు.